వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనుషులు పలు రకాలు కదా. చాలా కొత్త కొత్త వ్యక్తుల్ని, కొత్త మనస్తత్వాల్ని అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తారేమో. బహుశా వెరీ డిఫరెంట్గా ఉంటారండి. తమకు నచ్చినంత వరకు ఓకే, కాస్త తేడా వచ్చిందంటే చీల్చి చెండాడతారు. ఆ గోడుని 100 మంది దగ్గర వెళ్ళబోసుకుంటారు. నీకు చెప్తారు నీకే చెప్పాను, నాకు చెప్తారు నాకే చెప్పానని 100 మందికి వాళ్ళే చెప్పుకుంటారు. మళ్ళీ ఎక్కడైనా వాళ్ళని ఎవరైనా అడిగారనుకోండి, నేను నీకే చెప్పాను నాకే చెప్పాను నువ్వే చెప్పుంటావు. ఇది ఒకటి. ఏదన్నా ఇష్యూ వచ్చిందంటే అంటే తమ మాత్రం అందరి మీద మాట్లాడొచ్చు, అందరి దగ్గర మాట్లాడొచ్చు. తమ గురించి ఎవరైనా ఎక్కడైనా మాట్లాడితే తిట్లు శాపనార్థాలండి. దేవుడా, వీళ్ళకి నిజంగా పవర్స్ ఉంటే ఏమైపోతారా ఎదుటి వాళ్ళు అనిపిస్తుంది. ఆ రేంజ్లో తిట్టేస్తూ ఉంటారు. పిల్లల్ని పెద్దల్ని అందరినీ ఎంచుతారు. ఉసుర్లు అంటారు, అదంటారు, ఇది నానా రకాలుగా. అంటే ఓర్చుకోలేకపోతారేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. మోస్ట్ సెల్ఫిష్ కదండి. అంతే. కానీ చాలా కష్టం కదా రమ్మగారు. సెల్ఫ్ సెంటర్డ్ జయ. నేను అనుకుంటా వీళ్ళకి పని పాట ఉండదు, చేతి నిండా పని లేక, నెత్తి మీద బాధ్యతలు లేక, సమాధానం చెప్పవలసిన అవసరాలు లేక, అస్సలు ఎక్కడా సమాధానం చెప్పక్కర్లా. దాంతో వీళ్ళు ఇలాగే ఉంటారు. ఎప్పుడు వీళ్ళకి తేడా వస్తుంది, సొంతానికి మొహం పగిలిపోతే వస్తుందేమో. అప్పుడు కూడా రాదు జయ. కింద పడ్డా మాదే పై చెయ్యి అంటారు, అప్పుడు రాదు. అది వాళ్ళ గొప్పతనమే అనుకుంటారు. పళ్ళు రాలిపోయినా బుద్ధి రాదమ్మా. ఏంటంటే ఇది వ్యక్తులలో తేడాలు జయ. ఇవన్నీ ఇప్పుడు మనమే ఏదో చేసాం చిన్నది అంటే, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నాం అనుకో, ఏదన్నా ఒక విపరీతమైన మ్యాటర్ నేను ఇంకొకరికి షేర్ చేసేదాన్ని, అది బయటికి వెళ్ళిపోయింది. ఈ ఈకలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఏముంది, గాలి గాలి వేస్తే పోతాయి, అంతేగా. ఎప్పుడైనా అది మళ్ళీ ఎదురు తిరిగి మన దగ్గరకు వచ్చినప్పుడు, మనం మళ్ళీ దాన్ని ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి జనరల్గా బుద్ధి రావాలి లెక్క ప్రకారం. ఇది చేయకూడదు, ఇది తప్పు, ఇది తప్పు. మానరు అయినా సరే 4 రోజులు ఊరుకుంటారు. బాబాయ్ నాకెందుకు వచ్చింది, పైకి అంటుంటారు నాకెందుకు వచ్చింది, ఏం చెప్పినా నెత్తి మీదకి వస్తుంది అని మానేస్తారు. మళ్ళీ 1 నెల 2 నెలలు అయ్యేసరికి పాత పడిపోతుంది. వీళ్ళు ఒరిజినల్ అది బయటకు వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి వీళ్ళే రోడ్డు మీద పడిపోవాల్సి వస్తుంది. వీళ్ళు రోడ్డు మీద పడిపోగానే ఏమనిపిస్తుంది, నేను ఎంతో మంచిదాన్ని, నేను అమావాస్య నాడు అట్టే టైం పున్నన్నాడు పప్పేసాను, ఇంత బాగా చూశాను, ఎంతో బాగా ఉన్నాను, వీళ్ళు నాకు ద్రోహం చేశారనిపిస్తుంది. నువ్వు నోటితో చేసిన ద్రోహాలు అవన్నీ ఎలాగో ఉంటాయి. వ్యక్తులు వాళ్ళల్లో వాళ్ళకి మార్పు తెచ్చుకోవాలి జయ. ఇదేమి సుఖానికి రాదు, అస్సలు సంతోషానికి రాదు, పరువు తక్కువ, బయటపడిపోతాం. చివరికి ఇది మన క్యారెక్టర్ అని రాయబడుతుంది. మీరు ఇంతేనంటారు, అంతేగా. ఆవిడ అంతేనని చెప్తారు, పోనీ ఆయన అంతేనంటారు, వాడు అంతేరా, వాడు అలాంటి వాడే. ఇక ఇప్పుడు నువ్వు అంతే, నువ్వు నిజానికి అలాంటిది కాదు, నీకు చాలా మంచి లక్షణాలు బోల్డ్ ఉంటాయి నీ దగ్గర. నువ్వు చాలా తెలివై ఉండొచ్చు, నువ్వు చాలా పనిమంతతనం ఉండొచ్చు, మంచి అద్భుతమైన వ్యాపారపు దృక్పథాలు ఉండొచ్చు, నీకు మంచి బిజినెస్ చేసి ఉండొచ్చు, నువ్వు హెల్ప్ఫుల్గా ఉండొచ్చు, ధర్మమైన ప్రవర్తన కూడా నీకు ఉండొచ్చు. కానీ నోరు వదిలేసే గుణంతో అవన్నీ పోయి ఈ మచ్చ పెద్దదైపోతుంది. క్యారెక్టర్లో ఇబ్బందులు ఇవి చిన్నప్పటి నుంచి అలవాటు అవుతాయి జయ. పిల్లలు గాసిపింగ్ చేస్తుంటే ఒప్పుకోకండి. వాళ్ళ సంగతులు వీళ్ళ సంగతులు చెప్తారు ఇంట్లో, వాళ్ళ మమ్మీట వాళ్ళ డాడీట వాళ్ళట వీళ్ళట, అలాంటివి ఒప్పుకోవద్దు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చెప్పాలి. ఇప్పుడు నువ్వు వాళ్ళ గురించి ఎలా చెప్తున్నావో నీ గురించి కూడా వాళ్ళు అట్లాగే చెప్పుకుంటారు, అలాగే వస్తుంది కదా. చెప్పకూడదు, మనం మాట్లాడుకోకూడదు, పిల్లల్ని చెప్పనివ్వకూడదు. మంచిది కాదు ఇది గాసిపింగ్. ఇప్పుడు నీకు ఏ ఏజ్కి అర్థమవుతుంది, 8th 9th క్లాసులకు వచ్చేసరికి పిల్లలకి నో గాసిపింగ్ అనేది మనం చెప్పచ్చు. గాసిప్స్ అర్థమవుతాయి వాళ్ళకి, అర్థమవుతుంది ఆ పదం, స్కూళ్ళల్లో తెలుసుకుంటారు. అవును. దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఎవరింటికైనా వెళ్ళామనుకో, లేదా మన పిల్లలే ఎవరింటికైనా వెళ్ళారు, ఊరు వెళ్తాము, ఎక్కడికైనా వెళ్తాము, అక్కడ ఎవరిదైనా ఏవైనా ఆడ్ బిహేవియర్స్ చూస్తాం మనం, వాళ్ళు అంతే అని ఊరుకోవాలి, అక్కడ అలా అని ఊరుకోవాలి. దాన్ని తెచ్చి ఇక్కడ చెప్పకూడదు. పిల్లలు ఏం చేస్తారంటే సరిగ్గా పెట్టలేదని, సరిగ్గా పని చేయించారని, వాళ్ళ ఇంట్లో అదేదో బాగులేదని అలాంటివి ఇళ్లలో చెప్తారు తెచ్చి. మా పిల్లాడు వచ్చినప్పుడు నువ్వు బాగా చేయలేదని తల్లులు ఎప్పుడు అడుగుతారండి.
అక్కడ ఏదో జరుగుంటుంది. వీళ్ళు పెసరపప్పు తినరు, వాళ్ళ ఇంట్లో రోజు పెసరపప్పే వండారు, తినలేక చచ్చాను అంటుంది పిల్ల. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు సర్దుకోవాలి నాన్న. అసలు చెప్పడాన్నే ఎంకరేజ్ చేయకూడదు, చెప్పడానికి రమ్మగారు అడుగుతారు. అది ఎంత పెయిన్ఫుల్లో కదండి. అవును, చాలా ఇబ్బంది. అదేంటి మనం మామూలుగానే ఉన్నాం కదా. ఇంకొకసారి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి మనం. బాబు నీకు ఇష్టమైన నువ్వు తింటావా పెట్టుకోవాలని మీకు అట్లా అనిపిస్తుందేమో. రెండోసారి అన్నం కూడా పెట్టబుద్ది కదా రమ్మగారు. మరి అంటే ఇప్పుడు తప్పనిసరి అనుకో జయ, అప్పుడు ఏం మనసులో నుంచి రాదు కదా, మనసులో నుంచి రాదు, ప్రేమలు పోతాయి కదా, రిలేషన్ కంటిన్యూ ప్రేమలు పోతాయి, అభిమానం పోతుంది, ఆపేక్షగా దగ్గరికి తీసే వాళ్ళు తీరు. ఇవి చెడగొట్టుకోవద్దు, పిల్లలకి చెప్పాలి. ఏదైనా తేడా ఉంటే సహించి ఊరుకోవటం నేర్పించాలి. ఈ రోజున మన జనరేషన్స్ లో అతి పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మనం అది ఎక్కడ మొదలెట్టా తెలుసా జయ, ప్రతి దాన్ని సోషల్ మీడియాకి చెప్పాల్సి వస్తుంది. మనం సోషల్ మీడియాలో ఒక అద్భుతమైన యాక్టర్ లేదా ఎవరో ఏదో డాన్సో పాటో పాడారు, బాగుంది 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 అని 10 వస్తాయా, 15. నీకు అవసరమా, నీకెందుకు, నీకు ఎన్నేళ్ళు, ఈ ఏజ్కి నీకు ఈ బట్టలు అవసరమా, ఈ ఏజ్కి నీకు ఈ నగ అవసరమా, నువ్వేవిడివి వాళ్ళెవరినో అనడానికి. అది వాళ్ళ ఇష్టం. నీకు నచ్చితే చూడు, లేకపోతే మానేసి. జడ్జి చేయొద్దు. నువ్వు ఈ బట్టలు వేసుకున్నావు, నీ వయసుకి ఇది అక్కర్లేదు, నీకు ఇది అవసరమా, నీకు ఇంత ఉందా, నువ్వు అది కదా, నువ్వు ఏదో కదా. వాళ్ళు ఎవరో డివోర్స్ తీసుకున్నారు, ఇది మేము మ్యూచువల్గా తీసుకున్న నిర్ణయం అని చెప్పారు. ముందు పెళ్లి చేసుకున్నారు, మీరందరూ ఓహో అన్నారు. డివోర్స్ తీసుకున్నారు, ఊహో అని ఊరుకోవాలి కదా. ఆ అమ్మాయిదే తప్పు అంటారు కొన్ని వేల మంది. ఆహాహా అది అద్భుతమైంది, వాడిదే తప్పు, లేదా అమ్మాయిదే తప్పు కొంతమంది, అబ్బాయిదే తప్పు కొంతమంది. వీళ్ళిద్దరు కాదు, అబ్బాయి వాళ్ళ అమ్మ లేదా అబ్బాయి వాళ్ళ నాన్న వాళ్ళు దుర్మార్గులు, వీళ్ళు కాదు వాడెవడో ఇంకొకటి అంటాడు ఇంకోడు. ఇప్పుడు ఈ అభిప్రాయాలన్నీ ఎవడైనా మిమ్మల్ని అడిగాడు, మీ అభిప్రాయానికి ఏమైనా విలువిందా, మీ లోపలున్న చేదంతా మీరు బయట పెట్టుకుంటున్నారు కాదు, అంతే. నీ అవసరమా, నువ్వు ఎంత గింజు చచ్చినా వాడు కలిసేది లేదు, చెందేది లేదు. ఒకవేళ కలుసుకున్నా వాళ్ళు ఏం క్యాజువల్గా మామూలుగా ఫ్రెండ్స్ లాగా ఉంటాము అని చెప్పారు, ఫ్రెండ్స్ లాగానే ఉంటున్నారేమో మనకు తెలీదు. కానీ ఇలా ఏం చూసినా మన మాట బయటికి చెప్పడం అనేది ప్రాక్టీస్ అయిపోయింది. దానివల్లే ఇట్లా నోటుకు, దానివల్ల ప్రతిదానికి ఒక కామెంట్ పాస్ చేస్తున్నారు జయ. అదే పెద్ద కారణమేమో అనిపిస్తుంది. ఏదో చూస్తాము, బాగుంటే బాగుందనాలి, బాగోపోతే మానేయాలి. అసలు బాగుందని కూడా మీరు అనక్కర్లా, అనకపోయినా పర్వాలేదు. దాని నుంచి ఎలా డెవలప్ అవుతుందండి ఇది? ప్రతి దాన్ని మనం ఇలాంటి కంటితోటే చూస్తున్నాం జయ, ఇదే కంటితో చూస్తాం. ఎవరైనా ఓ పిల్ల డ్రెస్ వేసుకుంటే మాట్లాడతాం, వేసుకోకపోతే మాట్లాడతాం, చిన్నది వేసుకుంటే చిన్నదని, పెద్దది వేసుకుంటే పెద్దదని, నీ ముక్కు వంకరగా ఉందని లేదని. అబ్బా వంకర ముక్కు పిల్లైనా ఎంత ముద్దుగా ఉందంటారు కొంతమంది, దీని ముక్కు ఏమిటి అంత వంకరగా ఉందంటాడు ఇంకొకడు, వాడికి ఆ వంకరే కనపడుతుంది. ప్రతి దాన్ని చీల్చి చెండాడటం మనకు అలవాటైపోయింది. దానివల్ల ఏది కూడా మనము ఇబ్బంది కలిగిన ఓర్చుకోవట్లా, సహించట్లా, ఊరుకోవట్లా, వాక్ స్వాతంత్ర్యం ప్రబలిపోయింది. మనం పిల్లల్ని అనుకుంటున్నాం కానీ మనం కూడా అంతే. పెద్దోళ్ళనే ఉందండి. ఇప్పుడు మీరు ఇంతకు ముందు అన్నట్లుగా పిల్లలు ఏదో ఎవరింటికో వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో ఏదో ఫుడ్ బాగోలా, ఏదో నచ్చలా, పిల్లలు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి చెప్పినప్పుడు అదేంటి అట్లా అంటావు, ఏదో 1 పూట 2 పూటలు ఉన్నప్పుడు వాళ్ళకి తోచింది ఏదో పెట్టారు, నాన్న అట్లా అనకూడదు అని చెప్పరు. అని చెప్పకపోగా మా అబ్బాయి వచ్చినప్పుడు నువ్వు బాగా పెట్టలేదంట అని చెప్పి తిరిగిగా అడిగితే అడుగుతారు. మనుషులే రమ్మ కదా, మనుషులే. మేము చాలా అద్భుతమైన వాళ్ళం. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మేము ఎంత బాగానో చేసి పెట్టాం, మీరు మా వాడికి అట్లా పెట్టలేదు. అడిగేస్తారండి, అడిగేసి కడిగేస్తారు. మీకేమున్నాయమ్మా మానవ సంబంధాలు? అది ఒక్క పూట తిండితోటే అయిపోతుందా? ఒక్కదాంతోటే అయిపోతాయా? ఏదైనా ఒక ఫ్లా ఎవరిలో అయినా చూస్తే దాన్ని నువ్వు చూడటం, చెప్పడం, అందరికీ చెప్పి 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 100 మందికి చెప్పేయటం. వాళ్ళ సంగతి మనకెందుకు? పోనీ ఎవరో ఆగలేకపోతాం జయ, చూసాము, అయ్యో ఇదేంటి ఇలా ఉంది, వీళ్ళేంటి ఇలా ఉన్నారు అనిపిస్తుంది, ఏదో ఇంట్లో చెప్తావు, ఎవరో క్లోజ్ ఫ్రెండ్ చెప్తావు, అంతతో ఊరుకోరు. ఎంతమందో అందరూ క్లోజ్ ఏమైనా అందరికీ పంచటం దాన్ని. ఎప్పటికీ ఈ బంధాలు మారతాయమ్మా, ఇప్పుడు ఎక్కువైపోయింది జయ. ఎలా మారుతాయి రమ్మగారు? ఇప్పుడు గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు మనసుకి బాధ అనిపించినప్పుడు ఆటోమేటిక్ గా గ్యాప్ పెరిగిపోతుంది కదా, పెరుగుతుంది. ఈ పంచటం ఎంత బ్యాడ్ ప్రాక్టీస్. మళ్ళీ ఏదైనా నీ మీదకి వస్తే నువ్వు చచ్చిన అసలు యాక్సెప్ట్ చేయరు. అస్సలు ఇదైందా? ఇప్పుడు ఇదో రకం జనాభా అయితే ఇంకో రకం జనాభా ఉంటారు. వీళ్ళు అవతల వాళ్ళ వల్ల ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం రాగానే పాత సినిమాలు లాగా నా జోలికి వచ్చిన వాళ్ళు నాశనం అయిపోతారు, పురుగులు పడి చచ్చిపోతారు, దుంపనాశనం అయిపోతారు.
ఏమిటి కాస్తకే ఏదైనా నీ ప్రాణాల మీదకి వస్తే అనుకో ఏముండదు అక్కడ, అసలు మ్యాటరే ఉండదు. చాలా మామూలు విషయాలకి కూడా అవతల వాళ్ళ నాశనాన్ని కోరుతూ ఉంటారు, అలాగే మాట్లాడతారు. అది తప్పే, శాపనార్థాలు పెట్టకూడదు అసలు. మా ఇంట్లో పిల్లలు మా వాళ్ళు ఊరే అట్లా చేస్తే ఏం బాగుంటుందిరా అంటే, అమ్మ శాపనార్థాలు పెట్టకు, నువ్వు ఏం బాగుంటుంది అంటే అదే బాగుంటుంది, బాగుండకపోతే పోతుంది, నువ్వు మాత్రం ఇక బాగున్నట్టే. అది అవన్నీ ఏదో వంట చేస్తాడు మావాడు, అవన్నీ వేస్తే ఏం బాగుంటుంది, పంచకోళ్ళ కషాయంలాగా ఏడ్చినట్టు ఉంటుందంట. నేను అని అమ్మ నువ్వు శాపనార్థాలు పెట్టుకున్నా వంటకి అయిందా. ఇప్పుడు మన దగ్గర మన భూషణ్ ఉన్నాడు, అదే భూషణ్ అలా పెట్టారు ఏంటంటే మేడం తిట్టారు అంటాడు, అలా పెట్టారు ఏంటి అంటే చాలు తిట్లు. మనకి ఒట్టి వాక్యం తిట్లంటే ఏమిటవి ఇవేనా, ఇవే ప్రశ్నలు లేదా ఒక కన్క్లూషను. ఈ రెండింటిని కూడా మనం తీవ్రంగా పరిగణిస్తున్న కాలం అయితే, పాతకాలంలో లాగా శాపనార్థాలు పెడితే ఎట్లాగమ్మా, నాశనం అయిపోతారు పనికి మాలిన వాళ్ళు. అలాగే మనం అంత అద్భుతమా అంటే కాదు, మనమేమో మనం పెద్ద గుమ్మడికాయంత ముత్యమేం కాదు, అది మనకి చాలా ఫ్లాసే ఉంటాయి మన దగ్గర కూడా. మనుషులన్న వాళ్ళకి సుగుణాలు ఎన్ని ఉంటాయో దుర్గుణాలు ఇంకో 2 ఎక్కువే ఉంటాయి. అంతేగా కలికాలం. అందులో నువ్వు నేను మన నాన్న మన అమ్మ మన పిల్ల మేక ఏది కాలం రమ్మగారు, మనం ఏ కాలం ఇది, అదే కదా. ప్రతి వాళ్ళకి ఉంటాయి, ప్రతి వాళ్ళకి వాళ్ళకు ఉండేవి వాళ్ళకు ఉంటాయి, అంతేగా. ఇప్పుడు నువ్వు ఒకటి చూసావు, ఒకటి తెలుసుకున్నావు, ఒకటి నీకు అర్థమైంది, ఓసారి అను వదిలేసాయి, ఒకసారి చెప్పు, దాన్ని వదిలేయి. వదిలేయటం మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలి, చాలా ప్రాక్టీస్ చేయాలి, చాలా కావాలి. పట్టుకొని అదే కాదు, ఇప్పుడు మన ఎవరైనా ఏదైనా అన్నారనుకో, ఇక పీకి దాని మీదే చెప్పుకుని వదిలి వాళ్ళకి చెప్పి వీళ్ళకి ఏడిచి గగ్గోలు పెట్టి ఎప్పటికీ వాళ్ళని క్షమించలేక ఏమవుతుందంటేనమ్మా, మా పాత మాట ఒకటి చెప్తా, ఏ కట్టెకి నిప్పు ఉంటే అదే కాలుతూ ఉంటుంది, అంతేనా. ఈ అక్కర్లేని చింతలు, వాళ్ళెవరవో వీళ్ళెవరవో, వాళ్ళు అన్నారు వీళ్ళు చేశారు, వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా, సుఖమేది నీ బతుక్కి, సంతోషమేది. అస్సలు ఈ ధోరణి మార్చుకోండి, గాసిపింగ్ మానేయండి. మీకు అసలు ఎంత ఆరోగ్యం బాగుపడితే ఒక నెల రోజుల వ్రతంలాగా పెట్టుకుందాం. ఏమిటి మన అదేదో సినిమా ఉంది కదా, అబద్ధాలు ఆడకూడదు, ఏప్రిల్ 1 విడుదల, కావాలంటే ఆ సినిమా చూడండి. రాజేంద్ర ప్రసాద్ గారు వంశీ గారు తీశారు, అదిరిపోతుంది సినిమా, సూపర్. ప్రతి ఒక్క డైలాగు అద్భుతంగా ఉంటుంది. మీరు 1 నెల రోజుల పాటు ఎవ్వరి మీద గాసిపింగ్ చెయ్యొద్దు, మీ ఆరోగ్యం ఎంత బాగుపడుతుందో చూడండి. మీకు విటమిన్ డెఫిషియన్సీ ఉండదు, అక్షరాల నమ్మండి. డి విటమిన్ డెఫిషియన్సీ అస్సలు ఉండదు, కడుపులో మంటలు ఉండవు, తలనొప్పి ఉండదు, అలసట అస్సలు ఉండదు, ఎందుకంటేనమ్మా మీరు ఇతరులని మోస్తున్నారు, మోత బరువు చెయ్యొద్దు. మీరు అనవసరంగా ఈ రకమైన ఎమోషనల్ థింగ్స్ని క్యారీ చేయటం వల్ల, ఈ బ్యాగేజ్ వల్లే మీరు ఆ బరువు కింద పడి కుంగిపోతున్నారు. అసలే ఎవరి మోత వాళ్ళకి ఉంటుంది కదా రమ్మగారు, ఎవరికి తగ్గ మోత వాళ్ళకి తగ్గదు కాదు, కొంచెం ఎక్కువే ఉంటుంది. మనకి పక్కన మోత, మనకే లైఫ్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంది మనకి. ఎందుకంటే ఎప్పుడు కూడా మన గుర్రానికి ముందు కట్టిన క్యారెట్ లాగా మన జీవితాశయం మనకి ఇంత దూరంలో ఉంటుంటుంది, ప్రతివాడికిను అందదు, కనపడుతూ ఉంటుంది కానీ అందదు. అదే పెద్ద స్ట్రెస్ కాదు మరి. ఆ ఉన్నదానికి తోడు మీరు ఇతరుల వ్యవహారాలని ఎందుకు మోసుకుంటారు, ఎందుకు మోయటం, మొయ్యద్దు అంతే. మీ సంగతి ఒకళ్ళకి చెప్పేసామని సంతోషించండి చాలు. మీ కష్టం ఉంది బోళ్ళంత కడుపులో, మీకు నచ్చలేదు, కళ్ళకి చెప్పండి, మీ ఫ్యామిలీ వరకు పరిమితం చేసుకోండి, లేదా దేవుడి దగ్గర కూర్చొని చెప్పుకోండి బాగా, దేవుడా వాళ్ళు దుర్మార్గులు, వీళ్ళు దుష్టులు, వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా, నేనేం చేయను, ఇలాంటి చెత్త మనుషుల మధ్యలో బతకాల్సి వస్తోంది, నన్ను రక్షించు దేవుడా అని చెప్పేసుకోండి. రాసి పారేయండి, ఏదైనా రాయండి కూర్చుని, వాళ్ళ తాలూకు ఒక చెడు వాక్యం అనుకుని ఒక శ్రీరామ రాయండి, రామకోటి తొందరగా ఫినిష్ అయిపోతుంది. లోకంలో అంతా చెడే ఉంటుంది, మనది కాందంతా చెడే మనకి, అంతే కదా. కాబట్టి ఇలాంటి ధోరణితోటి ఉండండి అమ్మా, ఆరోగ్యాలు పాడు చేసుకోకండి. ఇవాళ రేపు వస్తున్న మెంటల్ స్ట్రెస్లో 50% ఇతరుల వల్ల వచ్చేదే, అంతే, వాళ్ళ వల్ల రాదు, వాళ్ళని గురించి మనం ఆలోచించడం వల్ల వస్తుంది. అవి మానేసేయండి.
రైట్. నమస్తే. నమస్తే జయ.